కూటమి అధికారంలో రావడానికి ప్రధాన కారణమైన సూపర్ సిక్స్ మధ్య టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే మరోవైపు వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, సూపర్ సిక్స్ మీద ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ వాళ్ళే అమలు చేయట్లేదు, వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ మాట్లాడుతుంది. నిజంగా అసలు సిట్యుయేషన్ ఎలా ఉంది? గ్రామాల్లో ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. చెప్పకుండా ఉంటే బాగుండేది. చెప్పిన తర్వాత ఆశ పెట్టారు ఆడవాళ్ళకి. బస్సులు ఎక్కి తిరగాలని వాళ్ళకి ఆశగా ఉంది, ఉచితంగా తిరగాలని. రెండోది అమ్మ ఒడి అని ఒకటి చెప్పాడు. ఆ అమ్మ ఒడి చెప్పిన తర్వాత వాళ్ళందరూ డబ్బులు వస్తాయని వాళ్ళు చూస్తున్నారు. అది ఆగిపోయింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ, రైతు బంధు అది కూడా వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఆగిపోయినాయి. అంతేకాకుండా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. దాన్నైనా ఈయన వచ్చి ఓపెన్ చేస్తాడేమని అనుకున్నాడు. అది చేయలేదు. ఎస్సీ విద్యార్థులకి ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రావటం లేదు, అది కూడా సరిగ్గా రావటం లేదు. ఈ విధంగా ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు. నేను ఆశించాను ప్రతిదీ మోడీ దగ్గర తీసుకొస్తాడు అని. మోడీ వాళ్ళిద్దరి మధ్య ఏందో నాకు బీజేపీ టీడీపీ మధ్య ఉన్న రిలేషన్షిప్ నాకైతే తెలియదు, కానీ ఎంఓయు వాళ్ళిద్దరి మధ్యలో ఆయన అనుకున్నంతగా తీసుకురాలేకపోతున్నాడు. ఇక్కడ మీరు అంటున్నారు మోడీ చంద్రబాబు మధ్య ఏదో ఎంఓయూ ఉందని. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్రం ఇచ్చింది, రాజధానికి కూడా కేంద్రం ఇచ్చింది. కేంద్రం నుంచి మ్యాక్సిమం తీసుకొస్తున్నాను, కాకపోతే వెల్ఫేర్ ఫండ్స్ అమలు చేయడానికి ప్రస్తుతం ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇన్కమ్ జనరేషన్కి దీనికి సంబంధం లేదా? ఫండ్స్ అనేది జిఎస్టీ అనేది ఒకటి కలెక్ట్ చేస్తున్నారు. నెలకి 1.5 లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఈ 1.5 లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్యాంకుల్లో రుణమాఫీలు చేస్తున్నారు. కోటీశ్వరులకు సహాయం చేస్తున్నారు. ఆ కోటీశ్వరులకు సహాయం చేయకుండా పేదవాళ్ళకి సహాయం చేయడం ధర్మం, న్యాయం. మీరు వచ్చింది నేనేమి మోడీ జోబీలో నుంచి ఇవ్వమంటం లేదు, చంద్రబాబు నాయుడు జోబీలో నుంచి ఇవ్వమంటం లేదు. ట్యాక్సులు కడుతున్నారు. ప్రతి పేదవాడు సపోటా పండు కొనాలంటే ట్యాక్సు, ఇడ్లీ తినాలంటే ట్యాక్స్, అన్నిట్లో ట్యాక్స్ పేదవాడు బోలుకొని అందరు కడుతున్నారు. పేదవాళ్ళకి మేలు చేయాలని అంటే డబ్బు లేదని అంటే కోటీశ్వరులకు కావాల్సి ఉంటే అన్నీ చేస్తున్నారు. 100 ఎకరాల భూమి వాళ్ళకి కోటీశ్వరులకు ఇస్తున్నారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టుకునే దానికి స్థలం ఇవ్వలేకపోతున్నారు. పేదవాళ్ళ పట్ల వివక్ష బాగా కనపడుతూ ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కూటమి పార్టీ ఉందో, కూటమి పార్టీ కావాలనుకుంటే సూపర్ సిక్స్ అమలు చేయడానికి నిధులు అనేది అడ్డంకి కాదని మీరు అంటారా? ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళేమి నిర్మలా సీతారామన్ను బ్రేక్లు వేస్తూ ఉంది. ఆయన దావోస్ నుంచి వచ్చాడు, సీతారామన్తో 1 గంట సేపు కూర్చున్నాడు. ఆమె ఏమి మాటలు చెప్పిన ఊరికే తలకాయ ఊపి కాఫీ ఇచ్చి పంపించినట్టుంది. దానివల్ల ప్రయోజనం ఏంది? చంద్రబాబు నాయుడు వల్లే మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నువ్వు ఇస్తావా సస్తావా అని అంటే ఇవ్వక అడగబోతాడు. ఆయన అడగటం లేదు సరిగ్గా. అడిగితే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ఆయన చేయలేకపోతే నన్ను అడగమని నేను చెప్తా ఎట్ట డబ్బు తేవాలో. ఇంకొకటి చెప్పండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ, అలాగనే ఒకళ్ళకి న్యాయం జరుగుతుంది, ఒకళ్ళకి అన్యాయం జరగట్లేదు అంటారు. సో దీని మీద ఏమన్నా? చాలామందికి ఎస్సీల గురించి తెలీదు. ఎస్సీలు అనేవాళ్ళు ఒక్క సెక్షన్ 2 మాలా మాదిగే కాదు, వీళ్ళు 850 సబ్ కాస్టులు ఉన్నాయి. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 సబ్ కాస్టులు ఉన్నాయి మాదిగల్లోనే. మరి దీన్ని ఎట్లా వర్గీకరిస్తారు? తెలివి తక్కువ ఆలోచన, తెలివి తక్కువ జడ్జిమెంట్ అది. మరి ఈ వర్గీకరణ జోలికి పోకుండా ఉంటే మంచిది. అంబేద్కర్ చెప్పాడు కలిసి ఉంటే కలదు సుఖము అని.
ఆయన అంబేద్కర్ని ఈరోజు మేము అందరం పొగుడుకుంటున్నాం, 125 అడుగులు విగ్రహాలు పెట్టుకుంటున్నాం. ఆయన ఆలోచించిన విధానాన్ని అందరూ ఫాలో కావాల్సిందే. కలిసి ఉంటే పేదోళ్ళని కలిపేదానికి ప్రయత్నం చేయాలి. ఎస్సీలు ఓబీసీలని కలిపి ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. ఒక ఓబీసీ ఎందుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు ఆ దశలో ఆలోచించకుండా ఎస్సీల కాళ్ళు నరుకుతానంటే మేము చూస్తా ఎట్టుంటాం, అది దాన్ని ఒప్పుకోం కూడా, జరగనివ్వం ఎట్టి పరిస్థితుల్లో. సో చిత్తూరు ఏదైతే టీటీడీకి సంబంధించి గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి, టీటీడీని ప్రక్షాళన చేయాలి, ఏదైతే లడ్డు విషయంలో అపవిత్రత జరిగింది ఎలాగంటున్నారు, ఇప్పుడు ఎలాగనిపిస్తుంది? అంటే మీరు తిరుపతి వాసి కాబట్టి ఇప్పుడు టీటీడీలో గతంలో ఇప్పుడు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక గొప్ప ధార్మిక సంస్థ. ప్రపంచంలోనే ఉన్నటువంటి అది కొన్ని యూనివర్సిటీలు కూడా దీనిపైన అధ్యయనం చేస్తున్నారు. ఎలా గరుడ సేవ 7:30 కంటే 7:30కే మొదలవుద్ది, సుప్రభాతం 3 గంటలంటే 3 గంటలకే మొదలవుతా ఉంది. ఇవి అక్కడ చాలా బాగా స్కిల్ఫుల్గా మాకున్నటువంటి 10,000 ఉద్యోగస్తులు చాలా బాగా పనిచేస్తున్నారు. అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరుగుతాయి. ప్రయాగరాజ్లో కూడా నిన్న ఒక 60 మందో 30 మందో చనిపోయారు. మొన్న స్టాంపీడ్లో ఏదో కొంతమంది చనిపోయారు. ఇటువంటి జరుగుతుంటాయి మాస్ ఉన్నటువంటి ఏరియాల్లో. లడ్డు విషయంలో లడ్డు గట్టిదేనా, మంచి లడ్డు, శ్రేష్టమైన లడ్డు, ఆ లడ్డు జోలికి ఎవరు పోకుండా ఉంటే మంచిది. ఎందుకనంటే 100 కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన లడ్డుని గురించి ఎవరు విమర్శించకుండా ఉంటే బాగుంటుంది. బాగానే జరుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో లాస్ట్గా ఒకటి చెప్పండి, మీ రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారు, దాని మీద ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది, దాంట్లో నిజాలు తేల్చాలని. వాళ్ళేమో అసలు ఏమి లేదంటున్నారు. అంటే మీకే, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా మీరేమన్నారు? వ్యక్తిగత విషయాల జోలికి పోను, ఇది నా మనస్తత్వం. నాకు రామచంద్రారెడ్డి తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ సిద్ధాంతాలపైన ఖచ్చితంగా తప్పుంటే ఏలెత్తి చూపిస్తాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జోలికి పోకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగనే పేదవాడికి మేలు చేసేందుకు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీ ఇచ్చిందో దానికి నిధుల కొరత అనే వంక చెప్తున్నారు. కానీ వాస్తవంగా నిధుల కొరత అనేది సూపర్ 6 హామీల అమలుకు అనేది పెద్ద ఇబ్బంది కాదు. చంద్రబాబు తనను కోరినట్లయితే ఖచ్చితంగా సూపర్ 6 ఎలాగ అమలు చేయాలి, దానికి ఎలాగ నిధులు తీసుకురావాలనే దాని మీద క్లియర్గా సలహా కూడా ఇస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.